ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశులకి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ విభ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏప్రిల్ నెలలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గమనించాల్సినటువంటిది, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు, కారణం ఏంటి అని చెప్పి. ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండూ ప్రధానమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందుకు వెళదాం. ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, జన్మ లగ్నం అని ఉంటుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తెలియవు. కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి. అయితే నామనక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది, ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి, ఏం చూస్తున్నారు? కుంభరాశి చూస్తున్నారు, కాదు, తులారాశి చూసుకోవాలి. ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి. ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమందికి, ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము, ఈ మేషలగ్నము ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం. అదే మేషలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి. మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. లగ్నము తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి. అంటే ఒకరిది మేషలగ్నం అయి ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీజ్ వేసుకోవాలి. లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే 40% వరకు మ్యాచ్ అవుతాయి. లగ్నం నుంచి చూసుకుంటే 60 to 70% వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో రవి మరియు వృషభంలో గురువు, కర్కాటకంలో కుజువు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు. కాబట్టి చాతుర్గ్రహ కూటమి 30వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 16th to 30th మకర రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? ద్వాదశ రాశులు లేదా ద్వాదశ లగ్నాలలో భాగంగా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని దోష ప్రభావం తొలగిపోయింది, అదొకటి. అలాగే గురుబలం అధికంగా ఉంది మరియు సంపూర్ణంగా యోగకారకుడు లగ్నాన్ని లేదా రాశిని వీక్షిస్తున్నాడు. ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలం. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుల వృత్తిలో కానీ, ఏ వ్యాపారమైనా ఏదైనా శ్రమ అధికంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే శ్రమ అధికంగా ఉంటుందనంటే మంచి మంచి ఆర్డర్లు రావడము, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు రావడం జరుగుతాయి. తద్వారా ఏమవుతారు? మీరు బిజీ అవుతారు, మీకు శ్రమ అధికంగా వస్తుంది. తద్వారా మీకు అన్ని విధాలుగా మంచి జరగబోతుంది.
ముఖ్యంగా గురువు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు. వారు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం జరుగుతుంది. అన్ని విధాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సంతోషకరమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా రాశికి మరియు మకర రాశికి మకర లగ్నానికి యోగకారక గ్రహం వీక్షణ సంపూర్ణంగా ఉండడం చేత అత్యుత్సాహముతో పనులన్నీ ముందుకు జరుగుతాయి. కానీ తుదకంటూ పోరాటం చేసే ప్రయత్నాన్ని మారకండి. ఎందుకనంటే అన్నీ బాగున్నాయి, కానీ యోగకారక గ్రహము బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత ఏం జరగబోతుంది, ముఖ్యంగా మధ్యలోనే ఆ పనిని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి కానీ, లేదా ఆ చేస్తున్న పని ప్రారంభిస్తారు, లేదా ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆ పని మీద ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆసక్తిని కోల్పోకుండా తుదకంటూ పోరాటం చేయండి. అద్భుతాలు మీరు ఈ యొక్క 15 రోజుల్లో సృష్టిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా చిరకాల వాంఛగా ఇంటిని సొంతం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కొంత ఇక్కట్లు పాలవ్వక తప్పదు. లోన్లు అన్నీ అవుతున్నట్టుగానే అనిపిస్తాయి, లోన్లు శాంక్షన్ కాకపోవడం, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసమే మీ పెట్టుబడి, మీ ఆయుధం అనే విషయాన్ని గమనించుకోండి. ఇదొక్కటి చాలు, అంత యోగదాయకంగా ఉంటుంది. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. విదేశీ యానము, విదేశీ విద్యకు చేయాలనుకునే వాళ్ళు మాత్రం దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ప్రధానముగా సంతానము కోరేటువంటి వ్యక్తులు, సంతానము ఆల్రెడీ గర్భం దాల్చినటువంటి యువతులు 3వ వారములో జాగ్రత్తలు పాటించాలి. ఆఖరి వారములో మంచి జరగబోతుంది. ఇది ఈ యొక్క మకర లగ్నము లేదా మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలు. ఈ యొక్క మకర లగ్నము మకర రాశి వారే కాకుండా 12 లగ్నాలు లేదా 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం సంకల్పం నెరవేరాలి ఈ యొక్క సంవత్సరంలో. అలాగే ప్రతి నెల వాళ్ళకి గ్రహచారాలు, గ్రహగతులు మారుతూ ఉంటుంటాయి. ప్రతి నెల మారేటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి అనంటే మంచి మంచి కార్యక్రమాలు, దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర ఏప్రిల్ 18వ తారీఖు రోజున మీ సంకల్పం నెరవేరాలి. 12 నెలల పాటు మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులకి అనుగుణంగా గ్రహానుగ్రహం కలగడం కోసం, జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు, సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి సంవత్సరం పాటు చేయడం జరుగుతుంది. వీటికి శ్రీకారం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా ఎలా చేరాలనుకునే వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి తెలుసుకుందాం. 16, 17, 18వ తారీఖుల్లో అద్భుతంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. సంతోషకరంగా ఉంటారు. మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. 19, 20 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇది గమనించండి. 21, 22వ తారీఖుల్లో అత్యుత్సాహం ఉంటుంది, కానీ మీరు తుదకంటూ ఆ పనిని పూర్తి చేయలేరు. కాబట్టి దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటారు. 23, 24 తారీఖుల్లో ప్రధానంగా సంతానంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ధనపరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, మరియు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు మరియు ఇష్టమైన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి లౌక్యాన్ని వ్యవహరిస్తూ మీ వాక్కుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. 25, 26 తారీఖుల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. పాత మిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. కోల్పోయినటువంటి దాంపత్యము చక్కగా కలిసిపోతారని చెప్పవచ్చు. 27, 28వ తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం గోచరమవుతుంది. అంతేకాకుండా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అంతేకాకుండా వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు పెడతారు, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. 29, 30వ తారీఖుల్లో వృధా కాలయాపన జరుగుతుంది, సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అంతేకాకుండా అజీర్తి, అనారోగ్యము, ఎసిడిటీ సంబంధించినటువంటి ఇండైజేషన్ వీటి సమస్యలతో బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారని చెప్పవచ్చు. ఎస్, మరి మకర రాశిలో జన్మించిన మహిళలకు కూడా అంతే బాగుంటుందంటారా? మకర రాశి లేదా లగ్నంలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా గురుతర బాధ్యతలు పెరుగుతాయి. ఇంతకుముందు మిమ్మల్ని తీసిపడేసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని గౌరవించి సాదరంగా మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు. కాకపోతే బాధ్యతల నిర్వహణే సక్రమంగా చేయలేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా అన్ని విధాలుగా ఆనందదాయకంగా గడుపుతారు, కానీ తుదకంటూ పోరాటం చేయలేకపోవడం వల్ల, మధ్యలోనే ఆ పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క కోపానికి మరియు వాళ్ళ యొక్క చీత్కారాలకి గురవ్వాల్సినటువంటి పరిస్థితి. గర్భావతులు ముఖ్యంగా 23, 24 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయని చెప్పవచ్చు. ఆనందదాయకంగా ఉంటుంది. గృహిణులకి ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. సో ఇంకా ది బెస్ట్గా ఉండడానికి కొంతమందికి డిస్టర్బెన్స్ ఉన్న వారికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? ఈ యొక్క మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే శివాజ్ఞ మేర, కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకి ఏప్రిల్ 18వ తారీఖు రోజు నుంచి సంవత్సరం పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి, మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 18వ తారీఖు రోజున అవకాశం ఉన్న వాళ్ళు ఇటు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.